హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పొట్లకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. సో పొట్టి పొట్లకాయ కూర ఎలా ఉండాలో చూద్దాం. సో ఈ వీడియోలో మనం పొట్లకాయ కర్రీ నేర్చుకుందాం. ఇప్పుడు ముందుగా మనం పొట్లకాయకి పైన ఈ వైట్ లేయర్ని అంతా తీసేయాలి. సో మనం ఒక నైఫ్ తీసుకుని ఈ నైఫ్తో మనం ఇలా ఇలా అన్నప్పుడు మొత్తం వైట్ లేయర్ అంతా వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ వైట్ లేయర్ అంతా పసర, సో ఇది దీంతో మనం తినలేము. సో కంపల్సరీగా ఈ వైట్ లేయర్ని పీకేయాలి. సో మీరు డిఫరెన్స్ చూసుంటారు. సో ఇది ఒరిజినల్ పొట్లకాయ, ఆ వైట్ లేయర్ తీసిన తర్వాత ఇలా తయారైంది. ఇలా గీకేస్తూ ఉంటే ఈ వైట్ లేయర్ అంతా పోతుంది. సో కంపల్సరీగా మనం ఈ వైట్ లేయర్ని మొత్తం తీసుకోవాలి, అలాగే ఉన్నది ఉన్నట్టుగా ఉండకూడదు. సో ఇలా మనం పొట్లకాయని ఇలా కట్ చేసినప్పుడు లోపల ఇలా వైట్గా ఉంటుంది. ఈ వైట్గా ఉన్న కంటెంట్ మొత్తాన్ని ఫస్ట్ తీసేసుకోవాలి. ఇవన్నీ గింజలు అన్నమాట, పొట్లకాయ గింజలు అలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ తీసేస్తాం. ఇప్పుడు మనం కావాల్సిన సైజులో చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ చిన్న చిన్న ముక్కల్లో ఉప్పేసి నీట్గా, ఆ తర్వాత వాటర్ వేసి పిసికి వాటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి. అది ఇప్పుడు ఇందులో ఉన్న చెడు పసర అదంతా పోతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేసుకున్నాం. ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం. ఇందులో మనం ఇప్పుడు ఆలివ్ ఆయిల్ వేసుకున్నాం. ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకున్నాం. వెల్లుల్లిపాయలు ఆయిల్ యాడ్ చేసే ముందర మటుకి చిత్త కొట్టేయండి, లేదంటే చింపుతుంది ఆయిల్. ఎండుమిరపకాయ, అలాగే తాలింపు దినుసులు. సో ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ఉడికే లోపల మనం ఇంతకు ముందర కట్ చేసుకున్న ఈ పొట్లకాయని కొంచెం ప్రాసెస్ చేయాలి. ఇందులో ఉప్పేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. దీన్ని వీటిని పిసకాలి.
ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుని నీట్గా క్లీన్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఉల్లిపాయ వేగిపోయింది. ఇందులో మనం పొట్లకాయ ముక్కలు యాడ్ చేసేసుకుంటున్నాం. ఇప్పుడు మనం కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం. కారం యాడ్ చేసుకున్నాం. గరం మసాలా పౌడర్ వేసుకున్నాం. సో గుమగుమలాడే పొట్లకాయ ఫ్రై రెడీ అయిపోయింది. సో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. సో మీ విలువైన కామెంట్స్ని మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ స్నేహితులకు, బంధువులకు తప్పకుండా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.